హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాద్. ఈరోజు మన ఆపరేటర్ల కోసం ఒక ముఖ్యమైన సందేశం. సో ఆపరేటర్లందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పో మనకి అందుబాటులో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి సెంటర్ పాయింట్ అయినటువంటి విజయవాడలో ఈ నెల అంటే మే 26, 27, 28 తేదీల్లో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహింపబడుతుంది. ఇది కనెక్ట్ ఏపీ వారు నిర్వహిస్తున్న 5th ఎడిషన్, 5వది. మొదటిగా కాకినాడలో, దాని తర్వాత విజయవాడలో, ఆ తదుపరి విశాఖపట్నం, విజయవాడ, తిరిగి విశాఖపట్నం, ఈ సంవత్సరం తిరిగి విజయవాడలో నిర్వహిస్తున్నారు. సో మన ఇండస్ట్రీకి ఇటువంటి ఎక్స్పోలు ఏ విధంగా ఉపయోగపడతాయనే దాని గురించి నేను మీకు చిన్న సింప్లైజ్గా చెప్తా ఉంటాను. అందరూ కూడా ఈ ఎక్స్పోకి వెళ్ళటం వలన ఏం బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఎక్స్పో, కనెక్ట్ ఏపీ ఎక్స్పో మనకి వచ్చేసి విజయవాడలో మే 26, 27, 28 తేదీల్లో నిర్వహింపబడుతుంది. దీంట్లో ఇటువంటి ఎక్స్పోలు దేశం మొత్తం కూడా మన ఇండస్ట్రీకి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. కానీ మనకి సుదూర ప్రాంతాలకి, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి మనం విజిట్ చేయాలి అంటే మనకి కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ మనకి అందుబాటులో భవిష్యత్తులో మన టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఇక్కడ మనకి అనుకూలమైనటువంటి లేదా మనకి అర్థమయ్యే విధంగా తెలుగులో ఇక్కడ వివరించడానికి వారి ఉత్పత్తులు ప్రదర్శిస్తారు. వాటి గురించి కూడా మనం ఎటువంటి మొహమాటం లేకుండా వివరంగా ఆ యంత్ర పరికరాల యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక వేదిక. అట్లాగనే మనం ఈ ఎక్స్పోకి వెళ్ళడం వలన మనకి అప్కమింగ్లో బిజినెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, లేదు మన ప్రణాళిక ఏ విధంగా భవిష్యత్తు కోసం మెరుగుపరుచుకోవాలి, అట్లాగనే మన ఇండస్ట్రీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఏ విధంగా రూపొందించి ముందుకు వెళ్ళడానికి మనకు ఒక అవకాశం కల్పిస్తున్నారు అనేది అనేక విషయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మొదటిగా ఒక చిన్న విషయం, మనకి సంబంధించినటువంటి ఎంఐబి వారు, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, మనల్ని ఆథరైజ్డ్ సెక్టార్లోకి తీసుకురావడానికి ఎంఐబి రిజిస్ట్రేషన్ని చేయించుకోమని చెప్పారు. దీని గురించి ఇది ఎక్కడ చేస్తారు, లేదంటే ఇది మనకి సర్టిఫికెట్ మనం చెల్లించడం ద్వారా ఇమ్మీడియట్లీగా వస్తుందా లేదా అనేది కొంత చాలామందికి అవగాహన లేక, లేదంటే అది చేసుకోవడం తెలియని వారు ఇప్పటివరకు చేసుకోలేదు. కానీ ఆ విషయాన్ని కనెక్ట్ ఏపీ వారు గత 2-3 సంవత్సరాలుగా అనేక మార్లు ఆపరేటర్లకి గ్రూపుల ద్వారా కానీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కనెక్ట్ ఏపీలో వివరించడం జరిగింది. దానికోసం స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. మనం అనాథరైజ్డ్ సెక్టార్లో నుంచి ఆథరైజ్డ్ సెక్టార్కి వెళ్ళడానికి ఈ ఎంఐబి రిజిస్ట్రేషన్ అనేది దోహదపడుతుంది. ఈ సంవత్సరం కూడా ఎంఐబి రిజిస్ట్రేషన్ని కనెక్ట్ ఏపీ వారు విజయవాడలో మనకి ఈ 3 రోజులు అందుబాటులో ఈ సేవని వాళ్ళు మనకి ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎంఐబికి చెల్లించవలసిన ఫీజు ఉందో ఆ ఫీజుని మనం చెల్లించుకొని ఈ సర్టిఫికేట్ని మనం పొందవచ్చు. ఇటువంటి సేవ ఏ ఎక్స్పో, ఇండియా వైజ్గా ఏ ఎక్స్పోకి వెళ్ళినా నిర్వాహకులు ఆపరేటర్ల కోసం ఎటువంటి సేవల్ని వారు అందించటం లేదు. ఇంకొక విషయం, ఆ తదుపరి ఎంఎస్ఎంఈ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటుందో అది కూడా, ఆ సర్టిఫికేట్ కూడా మన ఇండస్ట్రీకి అవసరం. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి
ఆపరేటర్స్ ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ని కూడా పొందవలసి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ సిఎస్సి సెంటర్లో కానీ దొరుకుతుంది. కానీ అది కూడా మన కనెక్ట్ ఏపీ వారు ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ సర్వీస్ని కూడా ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉంచబోతున్నారు. ఇంకొకటి, మన కేబుల్ టీవీలో అనుకోని పరిణామాలు, హఠాత్ పరిణామాలు, ఎలక్ట్రికల్ పోల్స్ మీద నుండి యాక్సిడెంటల్గా పడిపోవటం, లేదంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మన ఇండస్ట్రీలో ఎంతోమంది సోదరులను, టెక్నీషియన్లను కోల్పోయాం. అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించడం కోసం పోస్టల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కూడా ఈ కనెక్ట్ ఏపీ వారు ప్రతి సంవత్సరం మనకి సర్వీస్ని అందుబాటులో మన చెంతకే ఉంచుతున్నారు. ఇటువంటి సర్వీస్ను కూడా మన ఆపరేటర్లు వినియోగించుకోవడం వలన మనకు, మన దగ్గర పనిచేసే టెక్నీషియన్లకు ఇది కొంత ఆర్థిక భరోసాని హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు వినియోగించుకోవచ్చు. ఈ కనెక్ట్ ఏపీలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా ప్రతి ఒక్క ఆపరేటర్ వారి యొక్క టెక్నీషియన్ని ఈ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎన్రోల్మెంట్ అయ్యి మీ ప్రవేశాన్ని సులభతరం చేసుకోవడం వలన ప్రతిరోజు మనం రిజిస్ట్రేషన్ ట్యాగ్ని చూపించి ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఒక అవకాశం. మొదటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ క్యూలో వేచి ఉండకుండా ఈ రిజిస్ట్రేషన్ ట్యాగ్ని తీసుకొని త్వరగా లోపలికి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం. ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా మీతో పాటు మీ టెక్నీషియన్స్కి లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ని కూడా తీసుకొని రావటం వలన ఇక్కడ ఉండే పరికరాలు, ఇక్కడ ఉండే ప్రణాళికలు, ఇక్కడ ఉండే వ్యాపార అవకాశాలను మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి, వారి అభిప్రాయాలు పంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఎక్స్పో కానీ, టెక్నికల్ సెమినార్స్ కానీ మనం తెలుసుకోవడానికి బహుదూరాలు వెళ్ళినా కూడా అక్కడ ఈ మధ్యనే ఢిల్లీలో చూసాం, ఎంట్రీ ఫీజు 500గా నిర్ణయించబడింది. కానీ కనెక్ట్ ఏపీ వారు మన ఆంధ్రప్రదేశ్లో మనకి అందుబాటులో ఉండే ప్రాంతం విజయవాడ, మరియు అందరూ కూడా ఇక్కడ నిర్వాహకులు అందరూ కానీ, పార్టిసిపేషన్స్ కానీ చేసేవారు కానీ అందరూ కూడా మన ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగులో చక్కగా మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న మన ఇండస్ట్రీకి సంబంధించిన పరిస్థితులను మన ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి, మన ఇండస్ట్రీకి అనుసంధానంగా మన వినియోగదారులకు నిత్యం అవసరమైనటువంటి అనేక వ్యాపార అవకాశాలని కూడా ఇక్కడ మనం బిజినెస్ పార్ట్నర్స్గా ఎంపిక చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మీరు చూసుకుంటే ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఆధారిత సేవ ఏదైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటి గురించి, లేదు మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి కానీ ఇతర అవసరాలకి ఈ మధ్య డ్రోన్స్ వినియోగం ఎక్కువైపోతుంది కాబట్టి వాటి గురించి, మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసే వస్తువులను, సపోజ్ ఇంటర్నెట్ ఆధారితంగా ఇప్పుడు బిగించే సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది నెట్ మీటరింగ్కి కూడా మన ఇంటర్నెట్ అవసరం. తదుపరి సోలార్ కూడా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రతి గృహ వినియోగదారుడికి తోడ్పాటు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తోడ్పాటు అందిస్తుందో ఆ సోలార్ని సిస్టమ్ని కూడా మనకి పరిచయం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీల ద్వారా ఇక్కడ వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తూ మనకి కూడా వారి వ్యాపారంలో భాగస్వాములు చేస్తూ ఆ తదుపరి కూడా సర్వీసులు అందించే విధంగా
మనకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఒకే చోట ఒకే వేదికలో మన విజయవాడలో మే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహింపబడతా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా కింద కనపడే క్యూఆర్ కోడ్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ ఎంట్రీని ఎన్రోల్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్సు మరియు మీ టెక్నీషియన్స్ని ఇక్కడ సందర్శించి మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పాటుగా ఈ కనెక్ట్ ఏపీని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాను. మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు, గుంటూరు.